నమస్తే అండి. ఈరోజు మనం స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి తెలుసుకుందాం. స్పోర్ట్స్ ఇంజురీస్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. మనం స్పోర్ట్స్ ఇంజురీ నుంచి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఈరోజు స్పోర్ట్స్ ఇంజురీస్ని డ్యూరేషన్ ద్వారా అంటే ఎంతసేపు వర్క్ చేస్తే ఇబ్బంది జరుగుతుంది, ఇంజురీ జరుగుతుంది అనే దాన్ని బట్టి మూడు రకాలుగా విభజించడం జరిగింది. అది అక్యూట్ ఇంజురీస్ అంటే ఒక వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఉన్నట్టుండి ఏదైనా స్ట్రెస్ ఏర్పడితే, సడన్ స్ట్రెస్ వలన నీకు ఇంజురీ జరిగితే దాన్ని అక్యూట్ ఇంజురీ అని అంటాం. అక్యూట్ ఇంజురీస్. నెక్స్ట్ ఓవర్ యూజ్. నువ్వు ఒక వర్క్ చేసే షార్ట్ పుట్ కానీ ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసి రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తూ రిపీటెడ్ యాక్టివిటీస్ ద్వారా నీకు ఏదైనా ఇంజురీ జరిగితే రిపీటెడ్ యాక్టివిటీస్ వలన నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే, ఇంజురీ జరిగితే దాన్ని ఓవర్ యూజ్ ఇంజురీస్ అని అంటారు. అలాగే క్రానిక్. నువ్వు ఒక ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఒక గేమ్ కానీ ఒక అథ్లెటిక్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు లాంగ్ పీరియడ్ అంటే చాలా కాలం చేసినందువలన నీకు ఏదైనా ఇంజురీ జరిగితే, చాలా కాలం ఓవర్ యూజ్ ఇంజురీస్ అంటే రిపీటెడ్. మనము కంటిన్యూగా వర్క్స్ చేసేటప్పుడు ఇప్పుడు పదే షార్ట్ పుట్ వేసామనుకోండి, దానికి కొంత లిమిట్ ఉంటుంది. 10 times కానీ 8 times కానీ ప్రాక్టీస్ చేయాలి, లేదంటే 15 times అకార్డింగ్ టు యువర్ బాడీ అండ్ యువర్ స్టామినా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని కంటిన్యూస్ గా దొరికింది ఛాన్స్ అనేసి కంటిన్యూస్ గా 20 సార్లు 30 సార్లు వేసామనుకో, స్ట్రెస్ ఏర్పడుతుంది. అక్కడ రిపీటెడ్ యాక్షన్ చేయడం వల్ల అక్కడ షోల్డర్ ఇబ్బంది పడుతుంది. సో అలా జరిగేదని ఓవర్ యూజ్ ఇంజురీస్ అంటాం. క్రానిక్ ఇంజురీస్ అంటే, నేను ఖోఖోలో ఒక డైవ్ ప్రాక్టీస్ చేయాలని, ఖోఖోలో ఒక స్కిల్ నేర్చుకోవాలనేసి కంటిన్యూగా లాంగ్ పీరియడ్ ఒకటే యాక్టివిటీ కానీ ఒకటే స్కిల్ కానీ కంటిన్యూస్గా చేసి ఒక 1 week కానీ 10 days కానీ 20 days కానీ అలా లాంగ్ పీరియడ్ చేయడం వల్ల, ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏర్పడే ఇంజురీస్ ని క్రానిక్ ఇంజురీస్ అంటాం. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఎక్కువ రోజులు కానీ ఎక్కువ వారాలు కానీ అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏర్పడే ఇంజురీస్ ని క్రానిక్ ఇంజురీస్ అంటాం. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. డ్యూరేషన్ బేస్డ్ కేటగిరీ డివైడింగ్. డ్యూరేషన్ బేస్డ్ ఆధారంగా డివైడ్ చేశారు అక్యూట్ ఇంజురీస్, ఓవర్ యూజ్ ఇంజురీస్ అండ్ క్రానిక్ ఇంజురీస్. ఓకే. నెక్స్ట్ టిష్యూను ఆధారంగా చేసుకొని కూడా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం ఎక్కువ చదువుకునేది అవే. స్ప్రెయిన్, స్ట్రైన్, కంట్యూషన్, వూండ్స్. కంట్యూషన్ అండ్ వూండ్స్ ఇవి సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్. మనము టిష్యూ బేస్డ్ ఇంజురీస్ ని 2 types గా డివైడ్ చేస్తాము. అది సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్, హార్డ్ టిష్యూ ఇంజురీస్. సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ అండ్ హార్డ్ టిష్యూ ఇంజురీస్ అని 2 భాగాలుగా విభజించారు. అందులో సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ వచ్చేసి స్ప్రెయిన్, స్ట్రెయిన్, కంట్యూషన్ అండ్ వూండ్స్. ఇవన్నీ సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ కిందికి వస్తాయి. అలాగే హార్డ్ టిష్యూ ఇంజురీస్ కిందికి ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్. హార్డ్ టిష్యూ ఇంజురీస్ కిందికి ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్ ఈ 2 వస్తాయి. సో మనం తెలుసుకుందాము. సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా. డ్యూరేషన్ బేస్డ్ అక్యూట్ ఇంజురీస్, ఓవర్ యూజ్ ఇంజురీస్, క్రానిక్ ఇంజురీస్. అక్యూట్ ఇంజురీస్ అంటే మనం ఏదైనా ఒక ప్రాక్టీస్ చేసేటప్పుడు సడన్ స్ట్రెస్, ఏదైనా ఒక భాగాన్ని కాలు పైన కానీ లేదంటే చెయ్యి పైన కానీ ఉన్నట్టుండి, లేదా తలపైన లేదంటే షోల్డర్ దేనిపైన సరే ఉన్నట్టుండి సడన్ గా స్ట్రెస్ పడడం వల్ల జరిగే ఇబ్బందుల్లో వచ్చే ఇంజురీస్ ని మనం అక్యూట్ ఇంజురీస్ అంటాం. అలాగే ఓవర్ యూజ్ ఇంజురీస్ అంటే రిపీటెడ్ యాక్షన్, ఒక పనిని కంటిన్యూగా అదే విధంగా ఎక్కువ సార్లు చేయడం వల్ల రిపీట్ చేస్తూ ఉండడం వల్ల
వచ్చే ఇంజురీస్ని మనం ఓవర్ యూజ్ ఇంజురీస్ అంటాం. అలాగే క్రానిక్ ఇంజురీస్. క్రానిక్ అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, ఎక్కువ కాలం నువ్వు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల లేదంటే ప్రాక్టీస్ చేయడం వల్ల కంటిన్యూగా ఎక్కువ కాలం, నెల లేదంటే 2 నెలలు లేదంటే సంవత్సరం, ఇలా కంటిన్యూగా ఒకే లాంగ్ పీరియడ్లో నువ్వు చేయడం వల్ల ఏర్పడే వచ్చే ఇంజురీస్ని మనం క్రానిక్ ఇంజురీస్ అంటాం. ఓకేనా, క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అలాగే టిష్యూ బేస్డ్లో డివైడ్ చేసినప్పుడు మనం సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్, హార్డ్ టిష్యూ ఇంజురీస్ అనే 2 టైప్స్ డివైడ్ చేసాము. సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్లో స్ప్రెయిన్, స్ట్రైన్, కంటూషన్ అండ్ వూండ్స్, ఈ 4 సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ స్ప్రెయిన్. స్ప్రెయిన్ అంటే లిగమెంట్. లిగమెంట్కి అయ్యే గాయాన్ని మనం స్ప్రెయిన్ అంటాము. లిగమెంట్ అంటే ఏంటి? మన ఎముకను, ఇది ఎముక, అలాగే ఇక్కడ ఒక ఎముక ఉంటుంది. ఈ 2 ఎముకలు అనుకున్నప్పుడు ఈ రెండింటిని బంధించి ఇలా 2 వైపులా లిగమెంట్ ఉంటుంది. అంటే ఒక ఎముక నుంచి ఇంకొక ఎముక దూరంగా జరగకుండా ఈ లిగమెంట్లు కాపాడతాయి అన్నమాట. సో ఏదైనా మనం ఓవర్గా చేసినప్పుడు కానీ, ఓవర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా ఈ లిగమెంట్ అనేది ఆ ప్లేస్ నుంచి తొలగిపోతే టియరింగ్ ఆఫ్ లిగమెంట్ అనేది అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే దాన్ని స్ప్రెయిన్ అని అంటాము. నెక్స్ట్ స్ట్రెయిన్. మజిల్ ఆర్ టెండాన్. ఈ రెండిటికి సంబంధించిన గాయం అయితే టేరింగ్ ఆఫ్, ఓవర్ యూజింగ్ ఆఫ్ మజిల్ ఆర్ టెండాన్, టేరింగ్ ఆఫ్ టెండాన్ ఆర్ మజిల్ అయినప్పుడు మనం అది స్ట్రెయిన్ గా భావించాల్సి వస్తుంది. టెండాన్ అంటే ఏంటి? మజిల్ కి, బోన్ కి, ఇక్కడ ఇది బోన్ అనుకుంటే ఇది మజిల్ అవుతుంది. ఈ మజిల్ కి ఈ బోన్ కి మధ్యలో ఉంటుంది టెండాన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా చూడాలంటే బోన్, ఈ లేయర్ టెండాన్, ఇది మజిల్. చూడండి, ఇది బోన్, రఫ్గా పూర్తి రఫ్ చేసిన భాగం టెండాన్, ఈ భాగం మజిల్. బోన్, టెండాన్, మజిల్. క్లారిటీ ఉంది కదా? సో ఈ టెండాన్కి కానీ ఈ మజిల్కి కానీ అయ్యే గాయాన్ని మనము స్ట్రెయిన్ అని అంటాం. నెక్స్ట్ కంటూషన్. కంటూషన్ అంటే ఒక హెవీ ఆబ్జెక్ట్ లైక్ షార్ట్ పుట్ లాంటి ఒక హెవీ ఆబ్జెక్ట్, అది ఏదైనా కానీ మన బాడీ మీద పడినప్పుడు, హెవీ ఆబ్జెక్ట్ మన బాడీ మీద పడినప్పుడు అక్కడ నలిగిపోయి, ఆ శరీర భాగం నలిగిపోయి లోపల ఉన్నటువంటి రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ రప్చింగ్ అంటే నలిగిపోతాయి. లోపల ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ నలిగిపోతాయి. సో ఆ పరిస్థితిని కంటూషన్ అంటాం. ఒక హెవీ ఆబ్జెక్ట్ మన మీద పడడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు నలిగిపోతాయి. రప్చర్. హెవీ ఆబ్జెక్ట్ బాడీ మీద పడడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి రక్తనాళాలు అంటే ఏ ప్లేస్ లో అయితే ఆ హెవీ ఆబ్జెక్ట్ మన మీద పడిందో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్, నలిగిపోతాయి. బ్లడ్ వెజల్స్ నలిగిపోతాయి. ఆ ప్రాంతం అంతా ఎర్రగా అయిపోయి బాగా కుదించుకుపోతుంది, నలిగిపోతుంది. రైట్.
మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది, ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఏదైనా రాసుకోవాలనుకున్నా దేనికైనా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఐడియా అర్థమైపోయిందా? సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్, స్ప్రెయిన్, స్ట్రైన్, కంట్యూషన్, వూండ్స్ తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ స్ప్రెయిన్, లిగమెంట్ కు సంబంధించిన లిగమెంట్ తెగిపోతే, లిగమెంట్ ఉన్న ప్లేస్ నుంచి లిగమెంట్ పక్కకి వెళ్ళిపోతే, బోన్ కు ఒక బోన్ నుంచి ఇంకో బోన్ పక్కకు జరగకుండా కాపాడటమే లిగమెంట్ పని. అలాంటి లిగమెంట్ నువ్వు పైనుంచి ఎత్తు నుంచి దూకినా లేదంటే స్కిడ్ అయ్యి ఎక్కడైనా పడిపోయినా అలాంటి సిచ్యుయేషన్ లో ఆ లిగమెంట్ కట్ అయిపోతుంది. అలాంటి స్థితినే మనము స్ప్రెయిన్ అని అంటాము. అలాగే స్ట్రైన్, టీరింగ్ ఆఫ్ టెండాన్ ఆర్ మజిల్, ఒక టెండాన్ కు సంబంధించిన గాయమైనా మజిల్ కు సంబంధించిన గాయమైనా దాన్ని మనము స్ట్రెయిన్ అని అంటాము. తర్వాత కంట్యూషన్ అంటే ఒక హెవీ ఆబ్జెక్ట్ మన బాడీ మీద ఒక హెవీ ఆబ్జెక్ట్ ఎక్కడైనా పడిపోతే ఆ ప్లేస్ బాగా ఎర్రగా కమిలిపోయి ఆ ప్లేస్ లో ఉన్నటువంటి రక్త నాళాలు నలిగిపోయే పరిస్థితిని మనం కంట్యూషన్ అని అంటాం. దాని తర్వాత వూండ్స్, సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ లో వూండ్స్ లో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. ఇన్సిజన్, లేజరేషన్, అబ్రేషన్. ఇన్సిజన్ అనగా ఒక షార్ప్ ఆబ్జెక్ట్, అది బ్లేడ్ కానీ ఒక నైఫ్ కానీ కత్తి కానీ ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా మనం యూజ్ చేసేది, ఎక్కడైనా మనం యూజ్ చేసేటప్పుడు ఏదైనా మన స్పోర్ట్స్ లో కానీ ఏదైనా యూజ్ చేసేది ఏదైనా సరే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ కట్ అయితే, కోసుకుపోతే దాన్ని ఇన్సిజన్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే టిష్యూస్ కానీ ఇంకా ఏదైనా కానీ మనకు కనిపించదు కంటికి, నార్మల్ గా కట్ అయిపోతుంది. ఆ లోపల ఉన్నటువంటి టిష్యూస్ అందుకు మనకు కనిపించదు. ఓకేనా? నెక్స్ట్ లాజరేషన్, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, దానివల్ల మన శరీరం డీప్ కట్ లోపలికి కట్ అయితే, డీప్ కట్ ఇన్ అవర్ బాడీ, ఇఫ్ ఇట్ ఈస్ షోయింగ్, ఇఫ్ we can see the tissue, then it is called as laceration. మనము డీప్ గా కట్ అయినప్పుడు మనము టిష్యూని మనం చూడగలిగితే ఆ ప్లేస్ లో దాన్ని లాజరేషన్ అని అంటాము. నెక్స్ట్ అబ్రేషన్ అంటే సింపుల్, మనము చాలా సార్లు సైక్లింగ్ చేసేటప్పుడు కానీ నార్మల్ గా వెళ్ళేటప్పుడు ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ కాళ్ళు తట్టుకుని కింద పడిపోయింటాం. మన చేతులు కానీ మోకాళ్ళు కానీ రాసుకుపోతాయి. అంటే ఒక హార్డ్ సర్ఫేస్ మీద మన బాడీ పార్ట్ పడిపోయినప్పుడు రఫ్ సర్ఫేస్ పైన మన బాడీ పార్ట్ పడినప్పుడు ఇలా రబ్బింగ్ అయినప్పుడు అక్కడ ఏర్పడే గాయము. సింపుల్ గా చెప్తున్నాను, బైక్ లోంచి కింద పడ్డప్పుడు కానీ ఏదైనా వెహికల్ మీద నుంచి కింద పడ్డప్పుడు కానీ ఆటోమేటిక్ గా మనం ఫస్ట్ మోపేది చేతులు మోపుతాం, కింద టచ్ అయ్యేది మోకాళ్ళు, ఖచ్చితంగా నీస్ మోపుతాం. సో మనం ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కొంచెం దూరం, ఒక 10 minutes 5 meters కింద పడి ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా చేతులు రాసుకుపోతాయి, మోకాళ్ళు కూడా రాసుకుపోతాయి. అలాంటి స్థితిని అబ్రేషన్ అంటాం. ఇది నాకు కూడా జరిగింది, కింద పడ్డాను, ఇక్కడ ఒక 1 రూపీ కాయిన్ అంత చర్మం లేచిపోయింది అనమాట. సో అలాంటి స్టేజ్ ని అబ్రేషన్ అని అంటాం. నెక్స్ట్ హార్డ్ టిష్యూ ఇంజురీస్. ఇప్పుడు మనం సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ చెప్పుకున్నాము. స్ప్రెయిన్ లిగమెంట్ కు సంబంధించింది, స్ట్రైన్ మజిల్ అండ్ టెండాన్ కు సంబంధించింది, కంట్యూషన్ హెవీ ఆబ్జెక్ట్ ఏదైనా మీద పడినప్పుడు అక్కడ ఉన్న రక్తనాళాలు నలిగిపోయే పరిస్థితిని మనము కంట్యూషన్ అని అంటాం. అలాగే వూండ్స్, ఇప్పుడు వూండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్సిజన్, లేజరేషన్, అబ్రేషన్. ఇన్సిజన్ అంటే క్లీన్ కట్, నీకు క్లియర్ గా కట్ అయినట్టు కనిపిస్తుంది. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ద్వారా ఏదైనా కట్ అయితే దాన్ని మనము ఇన్సిజన్ అని అంటాం. దాని తర్వాత లాజరేషన్, మన చర్మం పైన డీప్ కట్, కొంచెం లోతుగా కట్ అయినప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్, అది షార్ప్ ఆబ్జెక్ట్ కావచ్చు లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు, డీప్ గా కట్ ఏర్పడితే ఆ కట్ లో మనకు టిష్యూస్ కనపడగలిగితే, డీప్ కట్ ఉండాలి మనకు, ఆటోమేటిక్ గా డీప్ కట్ అంటే మనకు టిష్యూస్ కనిపిస్తాయి, డీప్ కట్ ప్లస్ టిష్యూ కనిపించాలి. ఈ రెండు ఉన్నాయంటే అది ఖచ్చితంగా లాజరేషన్ అని అర్థం. దాని తర్వాత అబ్రేషన్ అంటే రబ్బింగ్ అగైన్స్ట్ ఏ రఫ్ సర్ఫేస్, రోడ్డు మీద కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా గ్రౌండ్ లో మనకు మట్టి మీద కానీ ఎక్కడైనా సరే హార్డ్ సర్ఫేస్, ఆ ప్లేస్ లో మనం పడినప్పుడు చర్మం పైకి రాపిడికి గురయ్యే చర్మం లేచిపోవడాన్ని మనము అబ్రేషన్ అని అంటాం.
సో ఇక్కడికి మనకు సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ అయిపోయాయి. నెక్స్ట్ హార్డ్ టిష్యూ ఇంజురీస్. హార్డ్ టిష్యూ ఇంజురీస్ ని మనం ఇక్కడ 2 రకాలుగా విభజించడం జరిగింది. 1 ఈజ్ ఫ్రాక్చర్స్, 2 ఈజ్ డిస్లొకేషన్స్. ఓకే, 1 ఈజ్ ఫ్రాక్చర్స్, 2 ఈజ్ డిస్లొకేషన్స్. ఫ్రాక్చర్స్, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. వాట్ ఈస్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్? గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే చిన్న పిల్లలకు జరిగేదే, పెద్దవాళ్ళలో మ్యాక్సిమం జరగదు, అలాంటి అవకాశమే లేదు. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అన్నప్పుడు ఒక ఎత్తైన ప్రదేశం నుంచి, ఎగ్జాక్ట్లీ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడినప్పుడు. ఒక ఎత్తైన ప్రదేశం అంటే ఒక స్కూల్లో ఒక స్టేజ్ మీద నుంచి కానీ, లేదంటే స్టెప్స్ ఎక్కుతూ చిన్న సైజ్ స్టెప్స్ మీద నుంచి కింద పడ్డం కానీ, ఇంట్లో ఒక బెడ్ మీద నుంచి కింద పడ్డం కానీ, ఇలా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడినప్పుడు చిన్న పిల్లలకు జరిగే ఇంజురీని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాము. ఇది చిన్నపిల్లల్లో మాత్రమే జరుగుతుంది. ఈ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్లో ఎముక విరగదు, వంగుతుంది, అంటే బెండ్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఎముక విరగదు, బెండింగ్ అంటే బెండ్ అయ్యే సామర్థ్యం ఉంటుంది. అది ఇంకా పూర్తి స్థాయి బోన్గా, అంటే చాలా గట్టిపడదు అనమాట ఆ వయసులో. సో చిన్న వయసులో గట్టిపడదు ఎముక. సో ఆ వయసులో కింద పడ్డ ఆ ఎముక వంగుతుంది తప్ప విరగదు. అలాంటి పరిస్థితిని, అంటే ఒక ఎత్తైన ప్రదేశం నుంచి చిన్నపిల్లలు కింద పడినప్పుడు ఎముక వంగుతుంది, విరగదు, అలాంటి స్టేజ్ని మనం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అని అంటాం. నెక్స్ట్ సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్. సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఏదైనా ఒక ఇది యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఎముక విరుగుతుంది. చేతికి కానీ కాలుకి కానీ ఎముక విరుగుతుంది. బట్ పైకి చర్మం మీద ఎలాంటి గాయం ఉండదు, చర్మం అలాగే ఉంటుంది, లోపల మాత్రం ఎముక విరిగి ఉంటుంది. సో అలాంటి స్టేజ్ని సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అని అంటాం. ఓకేనా? ఏదైనా ఒక ఇంజురీ జరిగినప్పుడు బోన్ విరిగి బట్ చర్మానికి ఎలాంటి హాని జరగకపోతే అలాంటి పరిస్థితిని సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అని అంటాం. నెక్స్ట్ కాంపౌండ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్. కాంపౌండ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్. కాంపౌండ్ మన పేరులోనే ఉంది, ఇక్కడ ఓపెన్ ఫ్రాక్చర్ మనకు క్లియర్ అయింది. ఎముక విరుగుతుంది, బయట చర్మం కూడా విరుగుతుంది, బయటికి క్లియర్గా కనిపిస్తుంది. చర్మము టిష్యూస్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది, దాని చర్మానికి టిష్యూస్ కూడా గాయం జరుగుతుంది. ఎముక విరిగి చర్మానికి టిష్యూస్ కూడా ఇంజురీ జరిగి మనకు కనిపిస్తూ ఉంటే దాన్ని కాంపౌండ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్ అని అంటారు. అలాగే నెక్స్ట్ ఇంపాక్ట్ ఫ్రాక్చర్. ఇంపాక్ట్ ఫ్రాక్చర్ అంటే ఏదైనా ఒక ఇంజురీ జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎముక విరుగుతుంది. ఎముక విరిగిన తర్వాత ఆ ఎముక ఇంకో ఎముకలోకి చొచ్చుకొని పోతే, అంటే ఒక ఎముక ఇంకో ఎముకలోకి వెళ్ళిపోతే, చొచ్చుకొని పోతే, అలాంటి ఫ్రాక్చర్ని మనము ఇంపాక్ట్ ఫ్రాక్చర్ అని అంటాం. ఓకేనా? ఒక ఎముక ఇంకొక ఎముకలోకి పోతే అలాంటి పరిస్థితిని మనం ఇంపాక్ట్ ఫ్రాక్చర్ అని అంటాం. దాని తర్వాత కాంబినేటెడ్ ఫ్రాక్చర్. కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అంటే ఏదైనా ఒక హెవీ ఆబ్జెక్ట్ మనము డాష్ చేసినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఎముక అనేక పీసులుగా, అనేక చిన్న చిన్న ఎముకలుగా, అంటే అనేక భాగాలుగా విడిపోతే దాన్ని కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అని అంటాం. అంటే ఎక్కువ పీసులు అవుతాయి, ఒక ఎముక ఎక్కువ భాగాలుగా అవుతుంది, ఇవి విరిగిపోయి పీసులు అయిపోతుంది. అలాంటి పరిస్థితిని కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అని అంటాం. అర్థమైందా? మోర్ పీసెస్. ఒక ఎముక ఎక్కువ పీసులుగా అయినప్పుడు దాన్ని కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అంటాం. కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అంటే ఎముక విరిగి ఆ ఎముక మన బాడీలోని ఇంపార్టెంట్ అవయవాలైనటువంటి లివర్ కానీ, లంగ్స్ కానీ, ఇంకా ఏదైనా హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, ఏదైనా ఇంపార్టెంట్ అవయవాలకు చొచ్చుకొని పోతే, అంటే ఆ అవయవాలకు ఈ ఎముక గుచ్చుకొని వెళ్తే అలాంటి ఫ్రాక్చర్ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అంటాం. కాంప్లికేటెడ్ అంటే పేరులోనే ఉంది, చాలా సివియర్ అని అర్థము. సో ఏదైనా ఇంపార్టెంట్ అవయవాలకు లివర్ ఈటీసీ ఎక్సెట్రా
లివర్ అండ్ ఎక్సెట్రా, అంటే లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అలా ఒక ఎముక విరిగి ఇంకో ముఖ్యమైన బాడీ పార్ట్ అంటే లివర్ ఇలాంటి ముఖ్యమైన బాడీ పార్ట్లలోకి చొచ్చుకొని వెళ్ళిపోతే అలాంటి పరిస్థితిని మనము కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అని అంటాం. దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ ఫ్రాక్చర్ అంటే అర్థం ఏంటి? రైట్ యాంగిల్లో ఎముక విరిగితే, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదైనా కింద పడ్డప్పుడు కానీ ఎముక రైట్ యాంగిల్లో కట్ అయినప్పుడు ఎముక విరిగినప్పుడు దాన్ని ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అంటారు. సింపుల్, రైట్ యాంగిల్, రైట్ యాంగిల్లో ఎముక విరిగితే దాన్ని ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అని అంటాం. అలాగే లాస్ట్ వన్ ఆబ్లిక్ ఫ్రాక్చర్ అంటే ఎముక ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎముక డయాగ్నల్ గా విరిగితే, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా కింద పడ్డప్పుడు ఎముక డయాగ్నల్ గా విరిగితే అప్పుడు దాన్ని ఆబ్లిక్ ఫ్రాక్చర్ అని అంటాం. అర్థమైనా? ఇక్కడ హార్ట్ టిష్యూ ఇంజరీస్ లో ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్ 2 రకాలు ఉన్నాయి. ఫ్రాక్చర్స్ లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే ఓన్లీ చిల్డ్రన్, బోన్ బెండ్, చిల్డ్రన్ లో మాత్రమే జరుగుతుంది. ఎముక వంగుతుంది కానీ విరగదు. ఈ 2 ఇంపార్టెంట్ చాలు. సింపుల్ ఆర్ క్లోజ్డ్, ఎముక విరుగుతుంది బట్ ఆ గాయాన్ని నువ్వు చూడలేవు. యు కాంట్ సీ ద వూండ్, నువ్వు ఇక్కడ వూండ్ చూడలేవు. ఇక్కడ కాంపౌండ్ ఫ్రాక్చర్ లో ఎముక విరుగుతుంది, అది నీకు కనిపిస్తుంది, చర్మము టిష్యూస్ కూడా ఇబ్బంది పడతాయి. యూ కెన్ సీ ద కాంపౌండ్ ఫ్రాక్చర్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఫ్రాక్చర్ అంటే ఒక బోన్ ఇంకో బోన్లోకి వెళ్ళిపోవడం, బోన్ ఇంటూ అదర్ బోన్. నెక్స్ట్ కాంబినేటెడ్ అంటే మోర్ పీసెస్, ఒక ఎముక అనేక పీసులుగా అయిపోవడాన్ని కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అంటాము. ఒక ఎముక విరిగి ఆ ఎముక బాడీలో ముఖ్యమైన పార్ట్స్ అయినటువంటి లివర్ కానీ లంగ్స్ కానీ ఇటువంటి బాడీ పార్ట్స్లోకి ఎంటర్ అయితే ప్రాణ నష్టానికి అవకాశం ఎక్కువగా ఉంటే దాన్ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అంటాము. అది పేరులోనే ఉంది. రైట్ యాంగిల్లో విరిగినట్లయితే, ఎముక రైట్ యాంగిల్లో విరిగినట్లయితే దాన్ని మనం ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అంటాము. ఎముక డయాగ్నల్ గా విరిగితే దాన్ని ఆబ్లిక్ ఫ్రాక్చర్ అని అంటాము. ఓకేనా? ఇది ఫ్రాక్చర్స్ కి సంబంధించింది. నెక్స్ట్ డిస్లొకేషన్స్ అంటే ఏం లేదని, చాలా సింపుల్. ఎల్బో, హిప్, షోల్డర్, నీ. ఎల్బో, హిప్, షోల్డరు, నీ ఇలాంటి జాయింట్స్, మెయిన్ జాయింట్స్, ఇవి ఉన్న ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళిపోతే, ఆ ఉన్న ప్లేస్ నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోతే అలాంటి పరిస్థితి జాయింట్స్ నేను చెప్తున్నాను. జాయింట్స్ బోన్కు రెండు బోన్లు, మేజర్ బోన్లు ఒక చోట ఏర్పడితే దాన్ని జాయింట్ అంటాం. ఓకేనా? 1 లేదా 2 బోన్లు, 2 లేదా 3 బోన్లు, ఎముకలు ఒక చోట ఉండటాన్ని జాయింట్ అంటాం. ఈ జాయింట్ని కప్పుతూ 2 కదలనీయకుండా చేసేది లిగమెంట్. ఓకేనా? లిగమెంట్ మాత్రమే పక్కకి వెళ్ళిపోతే దాన్ని స్ప్రెయిన్ అని అంటాము. లిగమెంట్తో పాటు అక్కడ ఉన్న ఎముక పూర్తి పక్కకు తొలగిపోతే దాన్ని మనము డిస్లొకేషన్ అంటాము. జాయింట్ డిస్లొకేషన్ అని అంటాము. అర్థమైందా? ఇది స్పోర్ట్స్ ఇంజురీస్ కి సంబంధించింది. మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఇంజురీస్ లో డ్యూరేషన్ బేస్ చేసుకొని మనం డివైడ్ చేయడం జరిగింది. అక్యూట్ ఇంజురీస్, ఓవర్ యూజ్ ఇంజురీస్, క్రానిక్ ఇంజురీస్. అక్యూట్ ఇంజురీస్ లో అంటే సడన్ గా స్ట్రెస్ ఏర్పడి ఏదైనా ఇబ్బంది జరిగితే దాన్ని అక్యూట్ ఇంజురీస్ అంటాము.
రిపీటెడ్ యాక్షన్స్ చేయడం వల్ల జరిగే ఇబ్బందిని ఓవర్ యూజ్ ఇంజురీస్ అని అంటాము. లాంగ్ టైంలో ప్రాక్టీస్ చేస్తూ నీకు ఇబ్బంది జరిగితే దాన్ని క్రానిక్ ఇంజురీస్ అని అంటాము. అలాగే టిష్యూ బేస్ చేసుకుని మనము డివైడ్ చేసినట్లయితే దాన్ని సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్, హార్డ్ టిష్యూ ఇంజురీస్ అని 2 రకాలుగా విభజించడం జరిగింది. సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ లో స్ట్రెయిన్, కంట్యూషన్, వూండ్స్. ఈ వూండ్స్ లో మళ్ళీ ఇన్సిజన్, లేజరేషన్, అబ్రేషన్ ఈ 3 మొత్తం ఉన్నాయి. స్ప్రెయిన్ అంటే లిగమెంట్ కు సంబంధించిన గాయం, స్ట్రెయిన్ అంటే మజిల్ లేదా టెండాన్ కు సంబంధించిన గాయం, కంట్యూషన్ అంటే హెవీ ఆబ్జెక్ట్ మన బాడీ పార్ట్ మీద పడడం వల్ల రక్తనాళాలు తెగిపోయి రక్తనాళాలు నలిగిపోయే పరిస్థితిని కంట్యూషన్ అని అంటాము. వూండ్స్, ఇన్సిజన్ అంటే క్లియర్ గా మనకు కట్ అవుతుంది. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ద్వారా కట్ అయితే అక్కడ ఓన్లీ కట్ మాత్రమే కనిపిస్తే, టిష్యూ అలాంటిది కనిపించకుండా కేవలం గాయం మాత్రమే కనిపిస్తే దాన్ని ఇన్సిజన్ అని అంటాము. లేజరేషన్, డీప్ గా మనం ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఇంజురీ జరిగినప్పుడు కట్ అనేది డీప్ గా ఉంటుంది, లోతుగా గాయం అయి ఉంటుంది. దాంతోపాటు మనకు టిష్యూస్ కనిపిస్తాయి. దాన్ని మనము లాజరేషన్ అని అంటాము. నెక్స్ట్ అబ్రేషన్ అంటే మనము ఒక కింద పడినప్పుడు ఒక వెహికల్లో నుంచి కానీ మామూలుగా డైవ్ చేసినప్పుడు కానీ ఖోఖోలో కానీ లేదంటే కబడ్డీలో కానీ ఇంకా ఏదైనా గేమ్లో మనం క్రికెట్లో కానీ మనం డైవ్ చేసినప్పుడు మన బాడీ అక్కడ ఉన్నటువంటి రఫ్ సర్ఫేస్ పైన రబ్ అయినప్పుడు అంటే రాపిడికి గురైనప్పుడు ఏర్పడే గాయాన్ని అబ్రేషన్ అని అంటాము. నెక్స్ట్ హార్డ్ టిష్యూ ఇంజురీస్ ని కూడా 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది, ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్. ఫ్రాక్చర్స్ లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, ఇది చిన్నపిల్లల్లో మాత్రమే వస్తుంది. బోన్ విరగదు, బెండ్ అవుతుంది, వంగుతుంది కానీ విరగదు. సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్, ఈ సింపుల్ అనేది మనకు ఎముక విరుగుతుంది కానీ బయటికి గాయం కనిపించదు. ఇక్కడ కాంపౌండ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్, ఎముక విరుగుతుంది బయటికి గాయం కూడా కనిపిస్తుంది, దాన్ని మనం కాంపౌండ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం. పేరులోనే ఓపెన్ బయటికి కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఫ్రాక్చర్ క్లోజ్డ్ బయటికి కనిపించదు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఫ్రాక్చర్ అంటే ఒక బోన్ విరిగినప్పుడు ఆ బోన్ ఇంకో బోన్లోకి చొచ్చుకొని పోతే దాన్ని ఇంపాక్ట్ ఫ్రాక్చర్ అంటాము. నెక్స్ట్ కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అంటే ఒక బోన్ విరిగి అనేక ఎముకలు అనేక పీసులుగా విరిగితే, ఒక బోన్ అనేక పీసులుగా విరిగితే దాన్ని మనము కాంబినేటెడ్ ఫ్రాక్చర్ అని అంటాము. అలాగే కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ పేరులోనే ఉంది, కాంప్లికేటెడ్ వెరీ సివియర్ అని అర్థము. మన బాడీలోని ఇంపార్టెంట్ అవయవాలైనటువంటి లివర్, హార్ట్, లంగ్స్ ఇలాంటి వాటిలోకి విరిగిన బోన్ ఎంటర్ అయితే దాన్ని మనము కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అని అంటాము. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్, ఎముక రైట్ యాంగిల్లో విరిగినట్లయితే దాన్ని ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అని అంటాము. అలాగే ఆబ్లిక్ ఫ్రాక్చర్, ఎముక డయాగ్నల్ గా విరిగినట్లయితే దాన్ని మనము ఆబ్లిక్ ఫ్రాక్చర్ అని అంటాం. సో ఇది ఈ రోజుటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నా నా కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు నాకు అర్థమయ్యేలా చెప్పగలను. లేదంటే తప్పు ఉందంటే నెక్స్ట్ వీడియోలో అలాంటి తప్పులు లేకుండా సరిదిద్దుకోగలను. దయచేసి మీకు ఈ వీడియో, ఈ పాయింట్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.